భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 22/12/2024 నుండి 28/12/2024 శనివారం వరకు ద్వాదశ రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేసే ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ, వ్యవసాయంలో కానీ కలిసి వస్తుంది. ఆర్థికంగా మీకు బలపడే అవకాశం, ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. వాహన ప్రాప్తి, సంతాన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, శత్రువులపై విజయం కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా అందరితోటి కూడా సరి అయిన అవగాహన కూడా కుదురుతుంది. ఈ వారం అనుకూలంగా ఉంది. ఇష్టదేవత ఆరాధన, చిన్న చిన్న దానాలు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అష్టమ స్థానంలో గ్రహ సంచారం వల్ల కొంచెం, అలాగే ద్వాదశంలో గురు ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే పనులు ఆలస్యం అయ్యే అవకాశం, కొన్ని పనులైతే ప్రభుత్వ సంబంధించిన పనులు అయితే నిలిచిపోయే అవకాశాలు, బంధుమిత్రులతోటి అనుకోనేటువంటి విరోధాలు, ప్రయాణాల్లో సమస్యలు, ఇబ్బందులు, శత్రువుల వల్ల ఇబ్బందులు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, కార్యాలయందు అపజయము, ఏ పని పూర్తిగా నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా విష్ణు సహస్రనామ పారాయణ, గురు చరిత్ర పారాయణ, నవగ్రహ అర్చన మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్వల్పంగా ఇబ్బందులు ఉన్నాయి. వాహనాన్ని వేగంగా నడపకుండా ఉంటే బాగుంటుంది. వాహన ప్రమాదాలను, శరీరానికి గాయాలు లేదని ఎత్తైన ప్రదేశాన్ని పడిపోయే అవకాశాలు, ప్రయాణాలను జాగ్రత్త ఉండాలి. మాట పట్టింపులు ఉండకూడదు, కోపం తగ్గించుకోవాలి. ఆకస్మిక బదిలీలు ఉన్నాయి, స్థాన మార్పులు ఉన్నాయి. ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ మార్పులు ఉన్నాయి, కొన్ని జరిగే అవకాశం. అది మీ మంచి కోసమే కూడా జరిగే అవకాశం కూడా ఉంది. పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. సంతానం ద్వారా కూడా కొన్ని గతంలో మానసిక వ్యధ కూడా తగ్గి కొంచెం సంతానం ద్వారా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం అయితే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు విష్ణాలయ దర్శనం, అలాగే సోమవారం పరమశివుడి యొక్క రుద్రాభిషేకం చేయించుకోండి. శివపంచాక్షరి మహామంత్రాన్ని, రామనామ తారక మంత్రాన్ని కూడా జపించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో మటుకు విజయం ఉంది. ఉద్యోగపరంగా కూడా పర్వాలేదు, ఆరోగ్య లాభం ఉంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం, ఉత్సాహంగా ఉంటారు. వాహనాల మార్పులుండే, నూతనమైన వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఉన్నతమైన స్థితి, సంతాన సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అవగాహన, ధనం అధికంగా వచ్చే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం కుజ జపం, కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం శుభ మిశ్రమ ఫలంగా ఉందని చెప్పుకోవాలి. ఒక్కోసారి మీరు కొంచెం ఉద్రేకంగా, కోప స్వభావంతో మాట్లాడే అవకాశం, దానివల్ల నష్టాలు, కార్య ఆటంకాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అవకాశం, ఊహించిన సమస్యలు, అనుకోని ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సరిగ్గా వ్యవహరించాలి. మాట పట్టింపులకు పోకుండా ఓర్పుగా, సహనంగా ఉండగలిగితే మీకు బాగుంటుంది. కానీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈ వారం ఎంతైనా మంచిది అని మీకు చెప్పడం జరుగుతుంది. హనుమద్ ఆరాధన, హనుమద్ దర్శనం, దుర్గాదేవి యొక్క ఆలయ దర్శనం, దుర్గా స్తోత్రపారాయణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో యోగకాలంగానే ఉంది. చేయి వృత్తి వ్యాపారాల్లో లాభం, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్తారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. నూతనమైన కార్యాలు శ్రీకారం చుడతారు. శత్రువులపై ఆధిక్యం, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, నూతనమైనటువంటి పరిచయాలు, నూతనమైన దేవాలయ కానీ, గృహాలు కానీ, ఏదైనా మంచి మంచి ప్రజా ప్రయోజనాలు ఆశించి ఏదైనా నిర్మాణాలు చేపట్టడం కానీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా కాలక్షేపం చేసే అవకాశం,
విష్ణాలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్య ఆరాధన, సూర్య దర్శనము, సూర్య నమస్కారాలు కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారి మీ శక్తి సామర్థ్యాలు రుజువయ్యేటువంటి రోజు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న మీకు మీ తెలివితేటలతో లౌక్యంతో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. కొన్ని ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా నూతనమైన వ్యవహారాలు, ప్రయత్న సౌఖ్యం, ప్రయాణ లాభాలు, అధికారుల యొక్క అనుగ్రహం, ఆదాయం, మంచి ఆదాయం, ధనాదాయం పొందే అవకాశం, శత్రువులపై కూడా ఆధిక్యం ఉంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కారం, సెక్యులేషన్ కూడా మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, భగవన్ నామజపం కూడా చేసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. వీలైతే చిన్న చిన్న దానాలు చేసుకోవడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. గత 2 వారాల కన్నా ఈ వారం బాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. వాహనాల మార్పు, నూతనమైన వాహనాలు, గృహ జీవిత ఆనందం, భార్యాభర్త సరైన అవగాహన ఉంటుంది. సంతాన సౌఖ్యం, శత్రు విజయం కలుగుతుంది. 4 రకాలుగా ధనం చేతికి అందే అవకాశం, రుణాలు తీర్చగలిగే అవకాశం కూడా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీనారాయణ ఆరాధన, దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది. ఆర్థికంగా లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం కుదిరిపడుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నూతనమైన వాహనాలకి లాభాలకు అవకాశం ఉంది. కొనే అవకాశాలు ఉన్నాయి. భార్యతో సఖ్యత, ప్రయాణాలు, పితృవంశీకులతో కలయిక, తల్లిదండ్రుల యొక్క దర్శనము ఆనందం కలిగించే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్స రాహవే కేతవేన ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, లక్ష్మీగణప ఆరాధన, గణపతి యొక్క దర్శనము కూడా మీకు విఘ్నాలు తొలగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో వాహన ప్రమాదాలు, వాహనాల రిపేర్లు, వాహనం వల్ల ధన వ్యయం అయ్యే అవకాశాలు, శారీరకంగా అనారోగ్యం, గాయాలు, స్త్రీలకైతే స్వల్పంగా అనారోగ్య సమస్య, శస్త్రచికిత్సలు, డబ్బులు వస్తాయి కానీ వచ్చిన ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోయే అవకాశం, దానికి కూడా అనారోగ్యం వల్ల ఎక్కువ ఇబ్బంది, చిన్న చిన్న విషయాలకే కోపోద్రేకాలు, చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. దాని కోపం పెరిగిపోతుంది. ఎవరిని పెడితే వాళ్ళు నోటుకు వచ్చినట్లుగా తిట్టేస్తారన్నమాట. దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. సోదరి మూలకంగా విరోధాలు, కుటుంబ సభ్యులతో కూడా అవగాహన ఉండదు, శారీరక శ్రమ ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది పనిలో కూడా, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. సెక్యులేషన్ కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వడం కూడా ఏం చేయకూడదు. రుణాలు చేయకూడదు. రుణదాతలు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. డబ్బులు ఇస్తుంటే మధ్యవర్తిత్వం వహించడం కూడా చేయకూడదు. మరింత అనుకూలంగా ఉండాలి, మీకు బాగుండాలి అంటే కనుక లక్ష్మీనారసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి చుట్టూ మంగళవారం శనివారం ప్రదక్షిణాలు చేయడం, సింధూరాన్ని అర్చన చేయడం, సింధూరాన్ని ధరించడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు చాలా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్న చిన్న విషయాలకి ఆందోళనలు, కోపం పెరుగుట, దురుసుగా ప్రవర్తించుట, దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం, మాట పట్టింపులు, ఎదుటి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవడం, అలాగే ఎత్తైన ప్రదేశాల నుంచి కానీ వాహనాల మీద కానీ పడిపోవడం, శరీరానికి గాయాలు, మానసిక ఆందోళనకరమైన సంఘటనలో కుటుంబంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. నువ్వులు దానంగా ఇవ్వండి. శనికి తైలాభిషేకం చేయండి. వీలైతే తైల దీపారాధన, నువ్వుల నూనె దీపారాధన చేయండి. తిలపిష్టాన్ని కూడా శనికి నివేదన చేయండి. అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, దశరథ కొత్త శనేశ్వర పారాయణ చేయండి. దానివల్ల ఇంకా బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూల వాతావరణం, చేయి వృత్తి వ్యాపారాల్లో బాగుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. నూతనమైన వస్తు లాభాలు ఉన్నాయి. ప్రతి విషయంలో మీదే పై చేయనట్లుగా ఉంటుంది.
ఉద్యోగస్తులకి స్థానచలనం తప్పకపోవచ్చు. అనుకోని బదిలీలు, ఇష్టం లేని బదిలీలు జరిగే అవకాశం, దూర ప్రాంత ప్రయాణాలకి అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు కాలభైరవాష్టకాన్ని చదవడం, నవగ్రహ స్తోత్రపారాయణ, గోసేవ, అలాగే పేదవాళ్ళకు కూడా చిన్న చిన్న దానాలు చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ కాలమానంలో మనకు ధనుర్మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. గోదాదేవిని, కృష్ణ పరమాత్మని ఆరాధించడం. ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళు గోవును పూజించండి. ధనుర్మాసంలో గోసేవ చాలా మంచిది. గోవుని పూజించడం, గోవుని బ్రాహ్మడికి దానంగా ఇవ్వడం. గవాం తిష్టంతు మంగేషు ఏ జనానాం శతైరపి యస్మాత్ తస్మాత్ శివం మేత్య విష్ణులోకం సగచ్చతి అన్నారు. గోవు మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటారో గోదానం వల్ల, గోవు చేయడం వల్ల అన్ని సంవత్సరాలు స్వర్గాది లోకాల్లో వాడు సుఖంగా ఉండగలుగుతాడు. వాళ్ళ పితృదేవతల సైతం కూడా తరించగలుగుతారు. వర్తమానంలో ఉన్న గ్రహ దోషాలు, పీడలు, తెలిసి తిరిగిన దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా గోసేవ, గోదానం వల్ల కలుగుతుందన్నమాట. అందుకే గో సర్వదేవతా స్వరూపం, గో విశ్వమాతరహ అన్నారు. ఈ వారం రెమెడీ గోలక్ష్మిని ఆరాధించడం, గోదాదేవిని ఆరాధించడం, కృష్ణ పరమాత్మను దర్శించడం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణి, సత్యభామ, నీలాదేవి, గోదా సమేతంగా కృష్ణ పరమాత్మ ఆరాధన, గోసేవ చేయండి. ఆండాళ్ తిరువడగలే శరణం. సర్వే జనా సుఖినో సమస్సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు.